అక్రమం ఏది సక్రమం? కాంగ్రెస్ సర్కారు తీరుతో హైదరాబాద్ వాసుల్లో సందిగ్ధమట. కుప్పగూలిన రియాలిటీ. దానికి తోడు ఆక్రమిత ప్రాజెక్టులు. ఖాజాగూడలో 27 ఎకరాల ప్రభుత్వ భూమి హాంఫట్. మ్యాన్హట్టన్ పేరుతో ప్రాజెక్ట్. కన్నెత్తి చూడని హైడ్రా. సర్కారు ఉదాసీనతపై కోర్టుకెక్కిన 4 ఎమ్మెల్యేలు. అందులో ఫ్లాట్లు కొనొద్దని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రకటన. గోపన్పల్లిలోని సర్కారు భూమిలోనూ ప్రైవేటు వెంచర్లు. గతంలో 15,000 కోట్ల ప్రాజెక్టులు అక్రమమన్న భట్టి. ఇంకేమైనా సిగ్గు శరం బుద్ధి ఏమన్నా ఉందా? ఈ మ్యాన్హట్టన్ వంశీరామ్ బిల్డర్స్ ప్రాజెక్ట్కి పర్మిషన్ ఇచ్చిందే కేటీఆర్. సిగ్గు లేకుండా ఇంకా ఏమంటుండు? ఖాజాగూడలో 27 ఎకరాల ప్రభుత్వ భూమి హాంఫట్ అట. మనుషులేనారా మీరేమన్నా కొంచెమన్నా? ఈ దందా మొత్తం మీరే చేసిరు. రేవంత్ రెడ్డి దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఎన్ఓసీలు ఇచ్చింది, రెరా పర్మిషన్లు వచ్చింది, హెచ్ఎండిఏ పర్మిషన్లు ఇచ్చింది. ఎవరి హయాంలో? మీ హయాంలోనే ఇవన్నీ. మళ్ళీ అంటుండు మ్యాన్హట్టన్ పేరుతో 27 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అంటుండు. నేను చాలా క్లియర్గా చెప్పిన గతంలోనే. ఇప్పుడు కేటీఆర్ నీకు దమ్ముంటే ఏం చేయాలా? ఇది ఒకటి ఉండాలి మన దగ్గర. ఈ లిస్ట్ నీ ముందు పెడుతున్నాను. నీకు దమ్ముంటే ఈ లిస్టు మీద నువ్వు మాట్లాడు. ఇగో 55-56 చెరువులు ఇవన్నీ. ఆయా రియల్ ఎస్టేట్ కంపెనీలకి నువ్వు డెవలప్మెంట్కి ఇచ్చినావు. సిఎస్ఆర్ కింద దీన్ని డెవలప్ చేయమని వాళ్ళకి రాసిచ్చేసినావు. ఒక్కొక్కడు ఆయా చెరువులను ఆయా భూములను గ్యాంగ్ రేప్ చేసి పడేసిండు. రాయి, దీని మీద వార్త రాయి. నీకు దమ్ముంటే, నీకు చేతనైతే రాయి. కొంచెం కూడా సిగ్గు లేకుండా ఇవాళ ఈ గవర్నమెంట్ హయాంలో కబ్జా జరిగింది, నీ గవర్నమెంట్ హయాంలో జరిగిన వ్యవహారాలు ఇవన్నీ. ఈ గవర్నమెంట్ వాటిని కంటిన్యూ చేస్తున్నది యాక్షన్ తీసుకోకుండా. అంటే అసలు అంటే ఇట్లాంటి వార్తలు రాస్తే జనాలు ఉత్తగానే నమ్మేస్తారు అని అనుకుంటున్నారా? చెప్పేవాళ్ళు ఉన్నారు కొంతమంది. మాలాంటి వాళ్ళన్న కనీస సోయనే ఉండాలి కదా ఇట్లాంటి వార్తలు రాసేటప్పుడు.